మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మాకు మనశ్శాంతి ఉండాలి, పోతే ఒక విధమైన ఆదరణ చేసేవాడు ఉండాలి. అలాంటిది మా కుటుంబంలో ఉండదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్కొక్కడు అప్పుడప్పుడు ఎగిరిపడుతూ ఉంటారు. ఇటీవల ఒకడు ఎగిరిపడ్డాడు. ఆ అబ్బాయికి చెప్పాను నేను ఒక సంవత్సరం కిందట ఎందుకో మాటల్లో, చూడనైనా నీ పేరు అందరికీ తెలిసింది, ఇంకా భవిష్యత్తు నీకు బాగుంటుంది, జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా నోరు బారేసుకోకుండా బాగా మాట్లాడేది నేర్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుందని. ఎక్కడో ఒక వాళ్ళ మీద ఒక ప్రేమ ఉండేది, ఎందుకంటే వాళ్ళ తాత నాకు పరిచయాలు బాగా, వాళ్ళు నాతో చాలా సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం, వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ కజిన్ సిస్టర్స్ అందరూ నాకు చాలా ఆప్యాయతగా ఉంటారు డికేట్స్గా. అందుకు మనకు చిన్నగా చెప్పటం జరిగింది. ఏమవుతుందంటే కుటుంబంలో ఎవడో ఒకడు నికృష్టుడు పుడుతుంటారు. ఊరైనాక వల్లకాడు అన్నట్లు ఒక కుటుంబంలో, మంచి కుటుంబంలో ఎవడో ఒకడు దరిద్రుడు పుడుతుంటాడు. అటువంటి దరిద్రునికి ఒక్కొక్కరు బుద్ధి చెప్పే విధానాలు వేరుగా ఉంటాయి. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం ఆపర్చునిటీ ఇస్తాము. ఈ రాయలసీమలో ఎంతోమంది మీసాలు దిగిన వాళ్ళంతా మీసాలు దింపుకొని మాతో సహకారం చేయడం చేస్తారు. మళ్ళీ ఒక్కొక్కరు ఉట్టిపడతారు. ఆ ఉట్టిపడేది ఏమంటావు, 100 మంది రోడ్లు వేసుకొని ఉట్టిపడుతూ ఉంటారు. ఆ పిల్లవానికి చెప్పదలుచుకున్నది ఏమంటే, 100 మంది వాడు తెస్తే మేము 1000 తాగలము, వాడు 1000 తెస్తే 10,000 తాగలము, 10,000 తెస్తే 1,00,000 తాగలము, వాడు 1,00,000 ఖర్చు పెడితే నేను 1,00,00,000 ఖర్చు పెట్టగలను. దానాలే మేము చేసేటప్పుడు మా కోసం ఖర్చు పెట్టదా. నోరు పారేస్తుంటే మేమేం చేయలేకపోవచ్చు. మా కార్యకర్తలు ఎవరో ఇరిటేట్ వాళ్ళ 4 కూడా కట్ చేయవచ్చు. ఇది జాగ్రత్తగా ఎంతోమంది ఎగిసిపడినారు, వాళ్ళకందరూ ఎక్కడి దారిలో చూపడం జరిగింది. మరి మళ్ళీ ఎగిసిపడితే బాగుంటుందని మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇక అంటే అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వెంకటేశ కారణమని మీకు తెలియజేస్తున్నాను. కర్నూలులో కోర్టులు మళ్ళీ వెనకపోకుండా ఉండేదానికి భరత్ కారణమని మీకు తెలియజేస్తున్నాను. మరి అలాగే హైకోర్టు బెంచ్ కూడా భరత్ తాపత్రయపడుతున్నాడు. మనకు ల్యాండ్ వాళ్ళకి ఏమంటే, మనకు కర్నూలులో రాజధాని ఉన్నందుకు కర్నూలుకి ఇచ్చినట్లు ఉండాలని, కర్నూలు టౌన్లోనే ఇవ్వాలని ముందుకు పోతూ ఉంది గవర్నమెంట్. కర్నూలు టౌన్లోనే ఉండాలని మనకు అదే కోరిక. అటువంటి అప్పుడు స్థలం లేదు ఎక్కడ, తుంగభద్ర నదిలో కట్టే తప్ప వేరే ఎక్కడ లేదు. బి క్యాంపులో ఉంది. బి క్యాంపులో పడిపోయిన అన్ని బిల్డింగ్లు, చాలామంది పడిపోయి క్లైమరా చేయటం లేదు. ఎందుకంటే వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ బయటికి దండికి వస్తుంది. వాళ్ళ అది కానీ ఆ పడిపోయిండే ఇల్లు కానీ చూపించినంటే వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గిపోతుంది, కట్ అయిపోతుంది. సో వాళ్ళు దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్ అన్నమాట. కొంతమంది బాడుకి ఇచ్చినారు, వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తాం దానికి మీరు లాయర్లు సపోర్ట్ ఇస్తారనుకో, దానికి మీ నెత్తి మీద మీరే రాయేసుకున్నట్లు మేము బాధ్యులు కాదని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. వచ్చేది పోగొట్టుకోనకుండా ఉండండి అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏమైనా వడ్డమేస్తున్నావా? ఇట్లా అంటుంటాను. అంటే నేను కూర్చో,
వచ్చేది కాదు, వస్తుంది, అయిపోయింది అది. అదే ఈ క్యాంప్లో వచ్చిందంటే అందరికీ ఫెసిలిటీలు అంతా బాగుంటుంది సార్. అందరు డెవలప్ అవుతారు, ప్రజలు డెవలప్ అవుతారు, అడ్వకేట్లు డెవలప్ అవుతారు. దానివల్ల ఊరు బయట పడేదానికన్నా బీ క్యాంప్లో వచ్చేది మాకు కూడా చాలా సంతోషం. ఏమంతా మాతో మంచిగా స్నేహం పని చేసుకోబోతుంది. కోర్టులో మాత్రం మాకు అగెనిస్ట్ ఉంటుంది అన్నిటికీ. అసలు కూర్చోతారు తమాషా, చెప్పండి సార్. జస్ట్ ఎంజాయ్ ది జోక్. మీ నాయకుడు తెలీదా మాకు అగెనిస్ట్ చేస్తాడు కదా, వదిలేమో. ఇది తమాషగా మీ వృత్తి మీరు చేస్తుంటారు, మీ మనసులో ప్రేమలు వేరే ఉంటాయి, వృత్తి ధర్మం వేరే ఉంటుంది. దానికి ఎవరు మనం అబ్జెక్ట్ చేసేయలేదు. కానీ ఒక వృత్తి ధర్మం కూడా కొన్ని తూళ్ళు మీరు ఇడిచిపెట్టి కర్నూలులో కొత్తగా వచ్చినప్పుడు నా మీద ఒక కేసు వేసేదానికి కొంతమంది పాలిటీషియన్స్ క్రిమినల్ కేసు వేయాలని ముందుకు పోయినప్పుడు వకాలత్ ఎవరూ తీసుకోలేదు. కడాకు నా స్నేహితుడు ఒకటే వకాలత్ తీసుకున్నాడు. మళ్ళీ అది అప్పుడు వకాలత్ ఎవరు మేము తీసుకోం వెంకటేష్ మీద అన్న. ఆ టైంలోనే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s వకాలత్ తీసుకునే దానికి రిఫ్యూజ్ చేస్తారు. మీకు ఎప్పుడూ మీరు చూపిన ప్రేమకు రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేస్తాను. ఇది ఎన్నోతూర్లు అంటే నాతో ఈ జీవితకాలంలో ఎంతోమంది హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, మాతో పరిగెత్తి వచ్చిన పిల్లవాళ్ళు సుప్రీం జడ్జిలు, పెద్ద పెద్ద పేర్లు చెప్పుకున్న పెద్ద పెద్ద వాళ్ళు అంటారు, హైకోర్టు జడ్జిలు అంటారు, మీ బ్లెస్సింగ్స్ కావాలని వస్తారు. హైకోర్టు జడ్జిగా ఉండి మీరేమో ఈ అడ్వకేట్లు వెంకటేష్ గారిని అక్కడ పిలిస్తే మీటింగ్లో పిలిచచ్చో లేదంటే వాళ్ళేమో మాకు ఆ మీటింగ్లోనే టీజీ వెంకటేష్ మాకు ఫ్యాన్ అన్న రోజులు కూడా ఉన్నాయని హైకోర్టు జడ్జిలు మీకు తెలియజేస్తున్నాను. మీరేమో భయపడిపోతుంటారు. అలా ఎన్నో జీవితంలో ఆప్యాయతలు, మేము చేసిన కొన్ని మంచి పనులు వాళ్ళు మెస్మరైజ్ అయ్యి మా మీద అభిమానం పెంచుకొని, ఇటీవల నేను హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో పోతుంటే ఓ 3 జడ్జిలు నా పక్కన ఒక అడ్వకేట్ ఉన్నాడు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పక్కన ఉన్నాడు. వాళ్ళు అట్లా జడ్జిలు ఏదో డిన్నర్ పెళ్ళికి వాళ్ళ ఫంక్షన్ రిసెప్షన్ పోతున్నారు. 3 జడ్జిలు పరిగెత్తుకొని వచ్చారు. వెంకటేష్ గారు మేము హైకోర్టు జడ్జిలం, మీతో ఊరికే జస్ట్ హలో చెప్తున్నాము అని చెప్పారు. అంటే ఇది నేను అనేది నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. మేము చేసిండే ఏమైనా మంచి పనులు వాళ్ళు మైండ్లో పోయి అభిమానాన్ని చూపించినందుకు ఇటువంటి వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇటువంటి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు పోతున్నాము. ఒక్కొక్కరు ఏమవుతుందంటే రోడ్ ఫెలోస్ కూడా ఏమి లేదు, తల్లి తండ్రి పెంపకంలో లోపం ఉండి కొందరు రోడ్ ఫెలోస్ మైక్ పట్టుకునేదే ఒక 100 మంది పక్కన రోడ్డు ఉండేదే టీజీ వెంకటేష్ మీద కామెంట్ చేసేదానికి వాళ్ళు ఏదో పెద్ద మొగతనం అనుకుంటారు. టీజీ వెంకటేష్ అనుకుంటే వాడు 100 మంది తెస్తే 10,000 మంది తెచ్చే కెపాసిటీ ఉండేది టీజీ వెంకటేష్. వాడు 1000 మందికి తినిపిస్తే నేను 10,000 మందికి తినిపించే కెపాసిటీ ఉండేవాడు. ఆయనకు చెప్పాను, రే పిల్లోడా, నువ్వు ఒక రికగ్నైజ్ వచ్చింది జీవితంలో, చాలా కొద్ది మందిలో వస్తుంది, ఇంకా నువ్వు మంచితనంతో ముందుకు పో, నీకు జీవితంలో ఉంటుంది, బాగుంటుంది అని ఆ పిల్లగానికి చెప్పడం జరిగింది. ఆ పిల్లగానికి తల బిరుసాయి ఒక 100 మంది కనపడేదే పొగురు బట్టి అందరినీ ఒక చేయి చూసినవాడు టీజీ వెంకటేష్. అట్లా వాడు మళ్ళీ వీడేదో పిల్లనాయలు మళ్ళీ తెస్తే రేపొద్దున ఇక్కడ వానికి 100 మంది అభిమానులు ఉంటే మా వాళ్ళు ఒక 1000 మందో 10,000 మంది ఉంటారు, పరిగెత్తిస్తారు, బట్టలిప్పి పరిగెత్తగొడతారు. అది దిక్కోడు తెలీదు. ఇలాంటి వారికి మీరు అడ్వైజ్ ఇవ్వాలి లాయర్లు. మీకు ఏమైనా వకాలత్ ఇచ్చి ఇంకేదైనా మాట్లాడతారో ఇట్లా వాళ్ళు జీవితంలో మీరు తప్పు అని చెప్పకపోతే అది మీకు కూడా పడే ప్రమాదం ఉంది. మీరు చూసే ఉంటారు, అనంతపురంలో అడ్వకేట్లని నడి ఒడ్డున మర్డర్ చేసిండేది, మొగుడు పెండ్లాల్ని చంపి పారేశారు. ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి కొన్ని ఏళ్లలో. సో మీరు గుర్తుపెట్టుకొని రౌడీల్ని కానీ పనికిరాని వాళ్ళు కానీ మీ క్యాస్ట్ అయి ఉండొచ్చు, మీ బంధువులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏమన్నా ఉండొచ్చు, కపాలానికి ఒక 2 డేస్ నాయాల ఇట్లా అంత తప్పుడు పనులు చేయొద్దని చెప్పండి. నేను మీ వెంట ఎప్పుడు ఉంటానే సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.